భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం ప్రారంభమైనట్లు తెలిపింది. మరో 3 నుంచి 4 రోజుల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా మాన్సూన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, భారతదేశం ప్రజలకు అయితే ఒక చల్లటి కబలిక అందించి చెప్పుకోవచ్చు. అండమాన్ సముద్రం నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం అయితే జరిగింది. ఈ రోజు ఉదయానికి అయితే అండమాన్ సముద్రంలోకి అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం జరిగింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం అలానే అండమాన్ నికోబార్ దీవులకు కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రస్తుతం అయితే పూర్తిగా అయితే విస్తరించాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అలానే భారత వాతావరణ ఐఎండీ అయితే పూర్తిగా అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అలానే ఆగ్నేయ అరేబియా సముద్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం ప్రారంభమైనట్టు రాగల 2 రోజుల్లో కూడా ఆగ్నేయ అరేబియా సముద్రం వైపు కూడా ఈ యొక్క రుతుపవనాల ప్రభావం అయితే కనిపించే అవకాశం ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తారు. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకైతే విస్తరించే అవకాశం ఉంటుందని కూడా ఐఎండీ అయితే ప్రస్తుతం అయితే పేర్కొంటుంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో కావచ్చు, అలానే మరికొన్ని ప్రాంతాలు ఏవైతే బంగాళాఖాతం, తూర్పు బంగాళాఖాతం కావచ్చు, అండమాన్ సముద్రం కానీ మిగిలిన పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రుతుపవనాలు అయితే చేరుకునే అవకాశం ఉన్నట్లయితే ప్రజెంట్ అయితే అంచనా వేస్తుంది. ఐఎండీ అయితే అంచనా వేస్తుంది. ఇలాగా ఈ 26వ తారీఖు ఏదైతే ఉంటుందో ఆ 26వ తారీఖు సమయానికి అయితే కేరళలో అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించి మొత్తం భారతదేశం మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అయితే అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో ముందుగానే ఒక వాతావరణానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం సర్వసాధారణం అవుతుంది. కానీ ప్రతి ఏడాది కూడా జూన్ 1 నుండి 3వ తారీఖు సమయంలో అయితే కేరళలో రుతుపవనాలు తాగుతాయి. కానీ ఈసారి కాస్త విభిన్న వర్ణ పరిస్థితుల్లో అయితే ఈ నెల 26వ తారీఖు నుండి కూడా కేరళ వైపు అయితే ఈ యొక్క రుతుపవనాలు తాకే అవకాశం ఉంటుందంటే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కేరళలో ప్రవేశించిన తర్వాత రుతుపవనాల దిశ అయితే పూర్తిగా ఉత్తర దిశగా అయితే కదిలే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఆ రోజు నుండి కూడా అంటే రాగల 26వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు నుండి కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క రుతుపవనాల ప్రభావం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిపించే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. సాధారణంగా కేరళలో ప్రవేశించిన 10 రోజుల తర్వాత వరకు కూడా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చేరుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి కాస్త ముందుగానే అయితే అది ముందు జరిగే అవకాశం ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా తెలియజేస్తున్నారు. గత ఏడాది అయితే నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే 8 రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఆ అనుకూలత అప్పటి నుండి కూడా వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకోవడంతో అయితే అప్పటి నుండి కూడా పూర్తిగా చలికాలం కూడా అత్యధికమైన రోజులు ఉండడం, అలానే వేసవికాలం కూడా అతి తొందరగానే రావడం, అలానే మాన్సూన్ కూడా అతి తొందరగా రావడంతో ఈ పూర్తిగా వాతావరణంలో అయితే మార్పులు చెందుతున్నాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఈ తాజా ప్రకటన ద్వారా రైతులకు ఖరీఫ్ సాగు పనులు కావచ్చు, వారికి కావాల్సిన అన్నింటిని కూడా కలకర జల్లులు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా కాస్త ఆశాభావం వ్యక్తం చేస్తారు. ముందుగానే ఖరీఫ్ పంట సాగు చేసేందుకు అదే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా దీనికి అంచనా వేసుకోవడంతో ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.